మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట ఉంటుంది, చదవండి. మార్కు సువార్త 1:17. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అంటే మనుషులను పట్టే జాలరులుగా చేయటానికి. ఆయన ఎవరైతే వెంబడిస్తారో, విశ్వసిస్తారో, ఆయన మాట ప్రకారం నడుస్తారో, ఆయనే దేవుడని విశ్వసిస్తారో వారిని మనుషులను పట్టే జాలరులుగా చేయటానికి ఆయన వచ్చాడు. అందుకు పిలుస్తున్నాడు. క్రిస్మస్ అంటే చాలామంది దాని అర్థాన్ని మార్చేశారు, క్రిస్మస్కున్న స్థితిని మార్చేశారు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఆ అర్థం అసలు పూర్తిగా మారిపోతుంది. అది కాదు కావాల్సిందే. ఆయన నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అంటే మనుషులను పట్టటానికి, మనుషులను పట్టుకోవటానికి, జాలరులుగా చేయటానికి వచ్చినాడు అంట. ఇంతకీ మనుషులు ఎందుకు పట్టుకోవాలి? పక్షులను పట్టుకునే వాళ్ళు ఉంటారు, చేపలను పట్టుకునే వాళ్ళు ఉంటారు అమ్మా. మరి పోలీసులు ఏమో దొంగలు పట్టుకుంటారు. మరి మనిషిని పట్టుకోవటం ఏంటి? మనిషిని పట్టుకోవాల్సినంత అవసరత ఏమిటి అంటే వచ్చింది ఆ అవసరత. దేవుడు నరుని సృష్టించినప్పుడు నరుడు ఎలాగున్నాడు అంటే మరణం లేనివాడిగా, పాపం లేనివాడిగా, పరిశుద్ధుడిగా, అక్షయుడుగా ఉన్నాడు. అలా దేవుడు నరుణ్ణి సృష్టించినాడు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి వారు తినవద్దన్న వృక్షఫలములు తిన్నారో అప్పుడు జరిగిన సంఘటనే ఆదికాండము 6:12. ఆదికాండము 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. అక్కడ జరిగిందండి. మనుషులను పట్టే జాలరుగా దేవుడు ఎందుకు చేస్తానన్నాడంటే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారంట. అంటే ఉండాల్సిన మార్గంలో ఉండకుండా, నడవాల్సిన మార్గంలో నడవకుండా ఎటు పడితే అటు వాళ్ళకి ఇష్టమైన మార్గాలలోనికి వెళ్ళిపోయారంట. దేవుని భయం లేకుండా తాము చేసేదే నిజమని, తాము చేసేదే కరెక్ట్ అని అలా చెల్లాచెదురైపోయారంట భూమి మీద ఉన్న నరులు. ఎప్పుడు అది ఆదికాండంలోనే జరిగింది, ఆదికాండంలోనే అయిపోయింది. మార్గాన్ని చెరిపేసుకున్నారంటే అర్థం ఏంటి? దేవుడు నరునికి నియమించిన తిన్నని మార్గాన్ని చెరిపి వేసుకొని వంకర మార్గాన్ని ఎత్తుక్కొని మరి వెళ్ళిపోయారో. ఇలా వెళ్ళగొట్టిన వాళ్ళు ఎవరో, ఇలా లాగిన వాళ్ళు ఎవరో, ఇలా బంధించిన వాళ్ళు ఎవరో, ఇలా ఆకర్షించిన వాళ్ళు ఎవరో అంటే సాతానుడు తిప్పాడు ఒక్కొక్కళ్ళ మనస్సు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనుషులను పట్టే జాలరులుగా మనం చేయటానికంట. ఎందుకు మనిషిని పట్టవలసి వచ్చిందంటే దేవుడు సృష్టించిన నరుడు చెడిపోయినాడు, మార్గాన్ని చెరిపివేసుకున్నారు, ఇష్టం వచ్చిన మార్గంలో తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతున్నారు కాబట్టే దేవుడి భూమి మీదకి వచ్చి సరైన మార్గంలోనికి వారిని నడిపించటానికి మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని వచ్చాడు. ఇప్పుడు సాతానుగాడు ఒక్కొక్కళ్ళని ఎన్ని విధాలుగా, ఎన్ని దారుల్లోకి తీసుకుపోయాడో నేను కొన్ని మాటలు చెబుతాను. ఎన్ని దారుల్లోకి తీసుకుపోయాడో ఒకటి కాదు, రెండు కాదు. చూడండి ఎన్ని విధాలుగా మార్గాన్ని తిప్పాడు వాడో చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో ఒకళ్ళు ఉంటారు, చదవాలి త్వరగా. సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పును. ఇప్పుడు ఎవరితో చెబుతున్నారంటే ఈ మాట సైనికులు అంటే రక్షక భటులు, అంటే ఎంప్లాయీస్, అంటే ఉద్యోగస్తులు ఎలా ఉన్నారంట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించారు. సంపాదించిన వాళ్ళని
యోహానే గారు ఏమంటున్నారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటే, మీకు కలిగిన వాటితోనే తృప్తి పొందండి, మీ జీతాలతోనే తృప్తి పొందండి అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఎట్లా ఉన్నారు? ఉద్యోగం వచ్చిన తర్వాత లంచాలకు మరిగారు, ధనాపేక్షకు మరిగినారు. సాతానుగాడు ఎన్నో దారుల్లో నరుణ్ణి తప్పుదారి పట్టించినాడు గనక అందులో ఉద్యోగస్తులను మొదట ఈ లోకంలో ఏ ఉద్యోగస్తులు ఆ ఉద్యోగాలు జాగ్రత్తగా చేసుకుంటే బాగానే ఉండేదే, కానీ ధన పిచ్చి మొదలైంది, ధనమోహం మొదలైంది. ఆ ధన పిచ్చిలో, ఆ ధన మైకములో వాళ్ళు చేసేదానికి అన్యాయంగా చేస్తూ, అన్యాయంగా తీసుకుంటూ, అలా ముందుకు పయనిస్తూ తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. ఇక్కడున్న మనందరిలో ఎవరికైతే ఆ ధన పిచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ధనాశ మంచిది కాదో, ధనమోహం మంచిది కాదో. ఆ ధనమోహం, ధనాశలో వాళ్ళకు వచ్చిన సంపాదన గాక, జీతములు గాక ఇతరులను హింసించి కూడా తీసుకునే పరిస్థితులు వచ్చాయి ఈ రోజుల్లో. నేను ఇంటర్ చదివేటప్పుడు స్కాలర్షిప్కి నేను అప్లై చేయాలి అంటే నన్ను డబ్బులు అడిగాడు. స్కాలర్షిప్కు ప్రభుత్వం ఊరకిచ్చేది. జీతం పెట్టుకొని కూడా నీకు స్కాలర్షిప్ వస్తే నాకు ఎంత ఇస్తావు అంటుండు, సంతకం ఎంత పెట్టాలంటుండు. ఆలోచించండి, ఏమిటిది? ఎంతమంది ఈ విధంగా అయిపోయారు ఆలోచించండి. ఎన్ని రంగాలలో ఉద్యోగస్తులు ఉన్నారు, ఎన్ని రంగాల్లో ఉద్యోగస్తులకి ఈ ధన పిచ్చి పట్టినది. ఈ ధన పిచ్చిలో తమ మార్గమును చెరిపేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, సుఖంగా బ్రతుకుతున్నాం, లగ్జరీ జీవితాలు ఉన్నాయి, ఫర్నిచర్ కొనుక్కుంటున్నాం, పిల్లల్ని చదివించుకుంటాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంట. చూడండి అక్కడ 1 తిమోతి 6:10, 1 తిమోతి 6:10లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, వాళ్ళు అక్రమంగా సంపాదిస్తూ, లంచాలు తీసుకుంటూ, న్యాయాన్ని అన్యాయంగా చేసి, అన్యాయాన్ని న్యాయంగా చేసి, ఇష్టం ఉన్న వాడికి వెళ్ళి సపోర్టు బలికి పేదవాడి నోరు కొట్టి సంపాదిస్తున్నాయి. మొత్తం వాళ్ళకి క్షేమం అని అనుకుంటున్నారు. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చాడు అంటే చాలా కారణాలు ఉన్నాయి. తప్పిపోయిన నరుణ్ణి పట్టుకోవటానికంట. ఒకసారి ఆలోచించు, ఇప్పుడు వీళ్ళని ఎవరు పట్టుకుంటారు? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు మార్గం తప్పి ధనమోహంలో పడిపోయి లోకపరంగా జీవిస్తున్నారు. వీళ్ళని మంచి దారిలోనికి నడిపించాలంటే ఎవరు పట్టుకోవాలి? ఎవరికి ఇచ్చాడు ఆ ధన్యత? ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరితో చెబుతున్నాడు ఆ మాట? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినో, నిన్నెందుకు పిలిచాడో, నన్ను ఎందుకు పిలిచాడో, మనల్ని ఎందుకు పుట్టించాడో, మనం చేయాల్సింది ఏందో అప్పుడు తెలుసుద్దే. అంతేగాని ఫ్యాషన్ల దగ్గర, ఇష్టానుసారమైన దగ్గర, వ్యర్థమైన వాటి దగ్గర కూర్చుంటే మనం ఎందుకు వచ్చామో కూడా మనకు తెలియదు. ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు వారు అంటున్నాడో, వారు ఉద్యోగస్తులైనా, వాళ్ళు సంపాదించుకుంటున్నా, వాళ్ళు లగ్జరీగా బ్రతుకుతున్నా, వాళ్ళు సంపాదించేది అక్రమమైంది. కీడు వాళ్ళే కలిగించుకుంటున్నారు. వాళ్ళని రక్షించాలి అంటే జాలరి కావాలి, వాళ్ళని పట్టుకునేవాడు కావాలి. అందుకనే మిమ్మల్ని పిలవటానికి వచ్చానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎంత ధన్యులై ఉండాలి, ఎంత గొప్ప స్థితి దేవుడు మనకి కలగజేసి ఉండాలి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించి ఉండాలి, మనకి ఎంత కృపనిచ్చి ఉండాలి. ఇది మరుస్తూ ఉన్నారు చాలామంది. దేవుడు మొదటగా భూమి మీదకి ఎందుకు వచ్చినాడో చెబుతున్నా. సాతానుగాడు ఎన్నో రంగాలలో దేవుని బిడ్డలను తిప్పాడో, మంచి మార్గంలో లేకుండా చేశాడు. అందులో ఉద్యోగస్తులను ఒక దారి తీసుకుని వెళ్ళాడు, లంచం. మీరు ఆలోచించండి, ఎక్కడన్నా ఒక అధికారి దగ్గరకు పోతే డబ్బు లేనిది పని జరగదు, ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి పోతే డబ్బు లేనిది పని జరగదు. ఏ రంగాన్ని చూసుకున్న ఎంప్లాయీస్లో డబ్బుకు ప్రాధాన్యత, డబ్బు ఉన్నవాడికి విలువ, లంచం ఇచ్చేవాడికి విలువ. ఇది ఎందుకు? ధనమోహం పట్టి వాళ్ళని మార్గం తప్పి తిప్పిస్తుంటే వాళ్ళే మేము సుఖంగా బ్రతుకుతున్నాం అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళకి కీడు చేసుకోవటానికి మాత్రమే వాళ్ళ డబ్బులు ఆశ కలిగి ఉన్నారు. కనుక వాళ్ళని ఎవరు రక్షించాలి అంటే ఎవరో కాదో, మన కోసమే వచ్చినాడో, మనల్ని పిలుస్తున్నాడో. మీరు నా మాట విని వస్తే,
నా మాట విని నన్ను నమ్మితే మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పిలుచుకుంది ఎలాంటి వాళ్ళని పిలుచుకున్నాడు అనుకున్నావు? యేసుక్రీస్తు వారు ఎన్నిక లేని వారిని పిలుచుకున్నాడు, దౌర్భాగ్యులను పిలుచుకున్నాడు, జ్ఞానం లేని వాళ్ళని పిలుచుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎందుకు పనికిరాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఆ వ్యక్తినే పిలిచి, ఇదిగో చదువు ఉద్యోగం చేస్తున్న వాళ్ళని సైతం నువ్వే పట్టుకోవాలి. అలనాడు బాప్తిస్మిచ్చి యోహాను ప్రసంగిస్తుంటే మాట్లాడుతుంటే ఉద్యోగస్తులు వచ్చి మేమేం చేయాలి రక్షించబడాలంటే అని చెబుతున్నారు. ఈ కాలంలో పిల్లలకి గినక 4 మంచి మాటలు చెప్పంటే వాళ్ళకి మంచి మాటలు రావట్లా, దేవుని వాక్యం రావట్లా, లోకపరమైనవి వస్తున్నాయి. ఏమిటిది? కాలం ఎందుకు ఇలా అయిపోయింది? నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో వ్యర్థంగా ఉండటానికి కాదు. మొదట ఉద్యోగస్తులు మార్గం తప్పి తిరుగుతున్నారు, వాళ్ళని వలేసి పట్టే జాలరివి నువ్వు. నిన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆ విధంగా మార్చునుగాక. ఆమేన్. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 12 చూడండి. పేతురు గారిని చెరసాలలో వేశారు. సంఘం అయితే ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అక్కడ? యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చును. ప్రార్థనా స్థలం దగ్గర అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. పిల్లలు వినాలరా. రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. చాలు. పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు. చదువుకునే పిల్లలందరూ వినండమ్మా. పిల్లలను చదివిస్తున్నారుగా, మీరు కూడా వినండి, జాగ్రత్తగా వినాలి. పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. సంఘం అందరూ కలిసి, అరే సేవకుడు ఆ కష్టాల్లో ఉన్నాడురా, మనం ప్రార్థన చేయాలని వాళ్ళకి ఇంట్లో ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెట్టినప్పుడు అక్కడికి ఎవరెవరిని కూడా తీసుకొచ్చారు అంటే చిన్న పిల్లలను కూడా, చదువుకునే వాళ్ళని కూడా తెచ్చారు, యవనస్తులను కూడా తెచ్చాడు. బాగా ఆలోచించండి. ఈ యవనస్తులు ఈ కాలంలో ఎలా ఉన్నారో, ఈ చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో, తల్లిదండ్రులకు విలువేయరో, తల్లిదండ్రులకు గౌరవించరో, అస్తమానం శరీరాశలో, లోక ప్రేమలో, తల్లిదండ్రులకు తెలియకుండా చీటింగ్లు, చాటింగ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో. అర్థమవుతుందా? ఎవరు రక్షించాలి వీళ్ళనే? చదువుకోమని పంపిస్తే సొంత పెత్తనాలు, తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్నో రహస్యాలు, సీక్రెట్లు ఇలా మెయింటైన్ చేస్తూ దారి తప్పి తిరిగి మరణాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎవరు రక్షించాలి వీళ్ళనే? ఎవరు కాపాడాలి వీళ్ళనే? ఎవరు వలయాలి వీళ్ళనే? ఎవరు పిలవాలి వీళ్ళనే? మాకు పిల్లలు ఉన్నారని చెప్పుకోవటం గొప్పతనం కాదో. నీకు చెడ్డ పేరు చేసి రాకుండా పెంచు, శాతనైతే నీకు మంచి పేరు తెచ్చేటట్టు పెంచో. అది అందుకే దేవుడు పిలుస్తున్నాడు. మీ పిల్లల మార్గం తప్పి తిరుగుతున్నారు, నిన్నెందుకు పిలుచుకున్నాడు దేవుడు? వలేసి పట్టో, నీ పిల్లలు నడిపించో, వాక్యం నేర్పు, పాటలు నేర్పు, దేవుడి సన్నిధిలో క్రమశిక్షణగా పద్ధతిగా నేర్పు. వస్త్రాలు వేసుకోవటం కూడా చేతగా అట్లా ప్యాషన్ పెరిగిపోయింది. ఏమీ నేర్పకుండా నువ్వు కూడా మెదలకుండా ఉండి అస్తమాన ఆ సీరియల్ చూసుకుంటా ఉంటే వయసు పిల్లలు ఏమి నేర్చుకోవాలి? చదువుకునేవాళ్ళు ఆడన్నీ చూపిస్తుండు. వాళ్ళ సొమ్మేం పోయింది, డబ్బులకి ఏదన్నా నటిస్తున్నాడు. వీళ్ళు కూడా ప్యాషన్, చదువుకునేవాడిని చెవి గుట్టించుకుంటాడు, ప్యాంటు చింపుతుడు. ఇక ఈ ఆడపిల్ల ఏం చేస్తారో, శరీరం కరసకపోయే డ్రెస్సులు వేస్తారు. ఇక సున్నీళ్ళు లేవు, ప్యాషన్, సిటీ ప్యాషన్, అలంకరణకి, అందాలకి, సమస్తానికి బానిసలైపోయి మరణాన్ని తెచ్చిపెట్టుకుంటే తల్లిదండ్రులే మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతుండే. అందరూ చాలామంది అంతే చదువుతున్నారు. మరి ఈ రోజుల్లో గుణం బాగుండాలిగా, బుద్ధి బాగుండాలిగా, ఆలోచనలు బాగుండాలిగా. నీకు అన్నీ నిజమే చెబుతున్నా చెప్పట్లేదంటే ఏదో ఉందని అర్థం. మరి ఆ గుంపు పిల్లలు కూడా ఇళ్లలో ఉంచాలి. మీ అమ్మాయి ఏదమ్మా, మీ అబ్బాయి ఏడమ్మా అంటూ లేడు. ప్రార్థనకి ఎందుకు తీసుకురావట్లా? మాట ఎండం. బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పని చెబితే బంగారం, వెండి, ఇత్తడి, రాగి, డైమండ్, నెక్లెస్ అని ముద్దు పేర్లు పెట్టి పెంచుతివి. పెద్ద అయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా తయారైపోయాడు. ఎంతమంది యవనస్తులు ఈరోజు తల్లిదండ్రులని అవమానపరుస్తున్నారు, వాళ్ళ పరువు ప్రతిష్టలు చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు.
వాళ్ళ చదువులేంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, చక్కగా చదువుకోవాల్సిన వాళ్ళు, స్థిరపడాల్సిన వాళ్ళు, భక్తిగా ఉండవలసిన వాళ్ళు, తల్లిదండ్రులు గణపరచవలసిన వాళ్ళు ఈరోజు చెడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? సాతానుగాడు వంకర మార్గం వైపు తిప్పాడు. అందుకే స్నేహితులు వస్తారు, చెడు నూరిపోస్తారు. తల్లిదండ్రులకి పాపం తెలియదు కొంతమందికి. ఇలా ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ యవనస్తులు వాళ్ళు పాడు చేసుకుంటుంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళు లేరి రా అంటున్నాడు దేవుడు. ఆ సీరియల్ వదిలిపెట్టిరా, ఆ ముచ్చట్లు వదిలిపెట్టిరా, ఆ అంట్లు వదిలిపెట్టిరా, ఆ ఇంట్లో సమస్తమైన నువ్వు పనులు పెట్టుకొని వంక పెట్టి దేవుడి సన్నిధికి రాకపోతుంటే ఇంట్లో వాళ్ళు ఎట్ట బాగుపడతారు? ప్రార్థన కూటం పెడితే వచ్చేవాళ్ళు తక్కువ, కానీ డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే ఇక చూసుకో, ఏం పాటలు వింటున్నావో కూడా అర్థం కానంత మైకంలో ఉండిపోయావన్నమాట. మా అబ్బాయి చూడు ఎట్ట ఎగురుతుండో, మా అమ్మాయి చూడు ఎట్ట ఎగురుతుండో, అవి చూస్తే ఏమొస్తుంది? మనిషిని పుట్టించింది అలాంటి వాటి కోసం. ఒకసారి ఆలోచించావా? ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులు అల్లాడుతున్నారో తెలుసా? వద్దమ్మా వద్దన్నా వినట్లా. ఎందుకంటే హృదయం పోయిందంట, హృదయం ఇచ్చేసిందంట, మనసు పోయిందంట, మనసు ఇచ్చేసిందంట. పిల్లలకు కూడా ఇంత చెడిపోయి ఉంటే వాళ్ళని పట్టుకోవటానికి నువ్వు ఒక జాలరివిగా అంటున్నాడు దేవుడు. వాళ్ళని పట్టుకో, తల్లిగా పట్టుకో, తండ్రిగా పట్టుకో, అన్నగా పట్టుకో, చెల్లిగా పట్టుకో. నీ కుటుంబాన్ని నువ్వే రక్షించాలి, నీ స్నేహితులు నువ్వే రక్షించాలి. అంతేగాని వాళ్ళేదో చెడు చెబుతుంటే నువ్వు కూడా ఉండి మెదలకు నిన్ను చేయటం కాదు, అది తప్పు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు పెద్దోళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. అవునా? హృదయ అనేది చిన్నది, చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. అంటే తల్లిదండ్రుల మాటకి ఎంత విలువ ఇచ్చారు, ప్రార్థనకి ఎట్టొచ్చారో, తల్లిదండ్రుల మాట గౌరవించి ప్రార్థనకి ఎట్టొచ్చారో. ఎందుకు ఈరోజు రాలేకపోతున్నారు పిల్లలు? ఎందుకు తల్లిదండ్రులు గణపరచలేకపోతున్నారో? వాళ్ళ శరీరానికి పుట్టి మచ్చలో, వాళ్ళ హృదయంలో, మనసులో, ఆలోచనలో మొత్తం పాడైపోయి ఉంటే వాళ్ళు చచ్చిపోతే అడిగిపోతారు. ఒక్కసారి తల్లిగా తండ్రిగా ఆలోచించినవా? పిల్లలకి ఇంజక్షన్ పొడుస్తుంటే తల్లి తట్టుకోలేదు, జ్వరం వస్తేనే తట్టుకోలేదు, రోగం వస్తేనే తట్టుకోలేదు, నరకంలోకి పోతే తట్టుకుంటావా? మరి నువ్వు పిల్లలు ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోరే, మరి రేపు నరకంలో పడితే పరిస్థితి ఏంటి? నీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవటానికి కోసం నిన్ను పిలుస్తున్నాడు. నువ్వే పట్టుకో. సాకులు చెప్పొద్దు. ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకు వస్తే ఉపయోగాలు ఏంటో తెలుసా? చెడ్డ క్రియల నుంచి నీ బిడ్డలను లాగుతుడు నీ ద్వారా. చెడిపోయిన వాటి వైపు వెళ్తున్న ఆ పిల్లలను నీ ద్వారా లాగుతుడు. యేసు తప్ప మనసును బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి ఆలోచించండి. యేసు బాగు చేస్తాడని నిన్నో నీ పిల్లల్ని. ఇప్పుడు ఆలోచించో, ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ బాధపడతా ఉన్నారు, ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు అవమానపరుస్తూ ఉన్నారు. ఎవరైనా అదిగో ఆ తల్లిదండ్రుల పిల్లలే చూడు ఎట్టున్నారు, ఆ పిల్లలే ఇలా పిల్లలే అంటే ఎట్టుంటుందే? తలెత్తుకోలేక, చెప్పుకోలేక, నవ్వలేక, ఏడవలేక, దిగమింగుతూ అల్లాడిపోతూ ఉన్నారే. ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎవరు రక్షించాలి వెళ్ళే? అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తా, నా దగ్గరికి రండి అనేది. అందుకే విన్నావా? నీ ద్వారానే నీ పిల్లల్ని పట్టుకుంటాడో, నీ ద్వారానే వాళ్ళని రక్షిస్తాడో, నీ ద్వారానే వాళ్ళు ఏపిస్తాడో. అప్పుడు నీ పిల్లలు నీకు ఇష్టం వచ్చినట్లు దేవుని వాక్యం ప్రకారం నడుస్తారు, కానీ లోక సంబంధులుగా నడవరు, లోకస్తులుగా ఉండరు, ఏ రహస్యాలను మెయింటైన్ చేయరు. క్రమశిక్షణ నేర్పించినవా? దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, బుద్ధిగా చదువుకోవాలి, ఈ నేర్పించినవా? బాధ్యత కావాలి పిల్లల మీద. మరి వాళ్ళు ఎందుకు పేతురు గారు చెరసాల్లో ఉంటే తీసుకొచ్చి ప్రార్థనలో కూర్చోబెట్టారో? బెత్తవాడి కూర్చోబెట్టారు, కర్ర వాడి కూర్చోబెట్టారు, గద్దించి కూర్చోబెట్టారు. చిన్న పిల్లాడికి సెల్లి ఇకపోతే కింద పడి గిలగిలగా తనకలాడుతాడు. ఆడంత బానిసైపోయింది. మరి ఆత్మీయ జీవితంలో ఏమి క్షేమాలో ఏమి క్షేమము కాదో ఒక్కసారి ఆలోచించుకో. ఓ తండ్రి, ఓ తల్లి, ఓ చదువుకుంటున్న యవనస్తులారా, పిల్లలారా, మీరే కనుక బైబిల్ చదువుకుంటూ, పాటలు పాడుతూ, దేవుడి నామాన్ని మహిమపరుతూ, సమాజంలో నిలబడి 4 మాటలు చెబితే ఎవరికి సంతోషం తెలుసా? మీ కుటుంబాలకే, మీ తల్లిదండ్రులకే, దేవునికే. ఆ ఘనతను తీసుకురా, అందుకు పిలుస్తున్నాడు దేవుడు, అందుకు రమ్మంటున్నాడు దేవుడు. అందుకనే ఎక్కడో ఉన్న హృదయాన్ని దయచేసి తెచ్చుకో. యేసయ్యని అడిగి, యేసయ్య తీసుకొని వస్తాడు దాన్ని.
లేకపోతే బతుకున్న శ్యామలాగా జీవించాల్సి వస్తుంది. పిల్లల గురించి ప్రార్థన చేయండి. అయ్యా నా పిల్లల మార్చు, నా కుటుంబాన్ని మార్చు, వీళ్ళని రక్షించయ్యా అని మొరపెట్టాలి. మొరపెట్టి వాళ్ళని వాక్యం దగ్గరకు తీసుకురావాలి. పిల్లల మనసులో బాగుండాలి అంటే పుష్టిగా ఆహారం పెట్టి టయానికి నిద్రపుచ్చితే కాదు వాళ్ళ మనసులో బాగుండేదే. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారో? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఇంకొక ఆప్షన్ ఏమైనా ఇచ్చాడా? ఇంకోటి ఏమైనా ఉందా? ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి, తల్లిని తల్లిగా తండ్రిని తండ్రిగా చూడాలి అంటే వాక్యాన్ని అలవాటు చేయి. దేవుని వాక్యమును వాక్యం దగ్గర కూర్చోబెట్టు, చదివించు, ప్రార్థన చేయి. నీకు వలేస్తాడు దేవుడు. అలా గనక రాకపోతే ఆకారానికి అందంగా ఉంటే ఉపయోగం లేదు. ఆకారానికి మా నాన్న పోలిక, మా ముత్తాత పోలిక, మా బాబాయ్ పోలికన్నా ఉపయోగం లేదు. నువ్వు అలంకరణ చేసి అబ్బా చూడు ఎంత అందంగా ఉందన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మేము అందరం అలాంటి వాళ్ళమే. మా అమ్మ అనేది నన్ను, అరే నువ్వు ఎన్టీ రామారావు లాగా ఉన్నావు అనేది నన్ను. మా అబ్బాయి ఎన్టీ రామారావు అనేది, నేను కూడా అదే ఫీలింగ్ ఇచ్చుకునేవాడిని. పిల్లల్ని అరే బాగా చదువుకోమ, క్రమశిక్షణ కూడా చెడ్డపేరు తీసుకురా, మాకు పరిశుద్ధంగా ఉండని నేర్పాలి వాక్యం దగ్గరికి. మా అమ్మేమో నన్ను పొగిడి అందాన్ని అందాన్ని పొగుడుతుంటే నేను ఎప్పుడు లేదు, శుభ్రంగా నీట్గా తల దూకోవటం, మొఖానికి ఎప్పుడు సబ్బు పెట్టుకోవటం, ఐరన్ బట్టలు వేసుకోవటం, నీట్గా కాలేజీకి పోయి రావటం. ఒట్టిదే పోవటమే, చదువు లేదు ఏమి లేదు. నేను అందంగా ఉన్నాను అని అనిపించుకోవటమే. యవన జీవితంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనో లోకాశల వైపు పోయి జీవితాన్ని అలా చేసుకున్నాను. నేను సీరియస్గా చెప్తున్నా, చదువుకునే పిల్లల మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే మందిరాన్ని నిర్లక్ష్యం చేయించావో, వాక్యాన్ని ప్రార్థన నిర్లక్ష్యం చేయించావో, నువ్వు 100 కత్తులు అడ్డం పెట్టినా మనసు బాగోదో. నీ వాక్యము చేతనే వాళ్ళు శుద్ధులు అవుతారో. అందుకనే శావకురాలు ఇంత ప్రయాసపడేది ఎందుకో? ఎందుకమ్మ ఇంత ప్రయాసపడేది? ఏదో కాసేపు వచ్చి ఊరక నవ్వుకొని పోవటానికి కాదు, జీవితాలు బాగుపడటానికి, జీవితాలు పరిశుద్ధంగా ఉండటానికే. ఆ పరిస్థితి రాక మునిపే జాగ్రత్త పడి కేర్ తీసుకొని ఆదివారం రాగానే మందిరానికి రా, పిల్లలను తీసుకొని. ఇప్పటివరకు చేసింది జాలేమ్మా, అజ్ఞానంలో పెంచానని తీసుకొని రా. రేపు నిన్నే గణపరుస్తుడు. చూసావా లోకం అందరు పిల్లలు ఎలా ఉన్నారో? ఈ పిల్లలు చూడు ఎలాగ ఉన్నారు, ఎంత చక్కగా ఉంటున్నారు, ఎంత నీట్గా డ్రెస్సులు వేసుకున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత భక్తిపరులో. నువ్వు అన్నావు ఎందుకురా అని బుద్ధి రావాలి ఇతరులకు. వాళ్ళని బట్టి పెంచు. మరి నీకు చేతనైతే హల్లెలూయా. మొదటిగా సాతానుగాడు ఎన్నో వంకర మార్గాలకు తిప్పాడు. మొదట ఉద్యోగస్తుని తిప్పాడు, రెండేమో చదువుకున్న వాళ్ళని తిప్పాడు. ఈ చదువుకున్న ఆయన చదువుకుంటే ర్యాగింగులు పాపం, డబల్ మీనింగ్ డైలాగులు పాపం. అయ్యా చదువుకోయా అంటే అపహాస్యాలు అనమాట, జోకులు అనమాట, అపహాస్యాలు అనమాట. జాగ్రత్తగా గమనించండి. బట్టతల పాస్టర్ గారు రోడ్డు మీద పోతుంటే బోడోడ అన్నందుకే ప్రాణాలు పోయినాయి. అపహాస్యం ఏందో గొప్పతనం అనుకుంటున్నారో, ఆ డబల్ మీనింగ్ డైలాగులు ఏంటో గొప్పతనం అనుకుంటున్నారో. అది కాదు నేర్పాల్సింది వాక్యం. లేకపోతే ఇలాంటి పాడైపోయినాయే మనకు అబ్బేది. సమాజంలో వదిలిపెడతారు పిల్లల్ని. రోడ్డు మీద ఏముంటుంది, మొత్తం చెడ్డ మాటలే ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరు సాహసాలు పడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏమీ లేదు. రేపు బాధపడేది ఎవరు తెలుసా? తల్లిదండ్రులారా, యవనస్తులారా, పిల్లలారా, మీరే. జీవితం విలువ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది నాకు, అమ్మో ఇంతకాలం మోసపోయా. వంకర మార్గంలో వాడు తిప్పాడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయినాడో అప్పుడు తెలిసిందే, దేవుడు నన్ను పిలిచింది ఇందుకు కాదు, సరైన మార్గంలో నడిచి అనేకులను పట్టటానికే. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలో? పిల్లలు తిరగొద్దమ్మా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలమ్మా? అర్థమవుతున్నాయా? చక్కగా వినండి, బాగా వింటున్నారు. ఇప్పుడు లైన్లో పడ్డరు. చక్కగా వినండి. అమ్మగారు పోయిన సంవత్సరం రాండి పాస్టర్ గారు అన్నాడు, కుదరలా రావటం. ఇవాళ కూడా అసలు వచ్చేవాడిని కాదు. సడన్గా 20 తారీఖు డేట్ ఇయటం అయిపోయింది. ఆ తర్వాత అమ్మగారు కొన్ని పరిస్థితుల కారణం వల్ల తర్వాత చెప్తా అనటం కూడా అయిపోయింది. ఖాళీ లేవు.
కానీ దేవుని కృప ఈ మాటలు అందించడానికి మరలా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో యేసు నిన్నెందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఇక చాలమ్మా, నా వైపురా, ఇప్పటి వరకు పాడైపోయిన జీవితాన్ని బాగు చేసి నిన్ను మనుషులను, చదువుకునే బిడ్డలు పాడైపోతున్న వాళ్ళని పట్టుకునేటట్టు, యవ్వనస్తులు నడిపించేటట్టు చేస్తా అంటున్నాడు. ఇది రెండవది. మూడవది చూడండి, ఇంకా ఆయన ఎందుకు పిలిచినాడంట చూడండి. లేవియా కాండము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 18 చదవండి త్వరగా. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజెప్పి ఒప్పుకొనిరి. మరియు బాగా వినాల, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిదిరి. ఆమేన్. చూశావా, అలానాడు అపోస్తులు బోధిస్తుంటే మాంత్రికులు వీళ్ళను కూడా ఒక సైడ్ తిప్పాడు వాడు, సాతాను గాడు. వీళ్ళను కూడా వంకర మార్గం వైపు తిప్పాడు. వాళ్ళ జీవితాలు వ్యర్థమైన మంత్రాలు ఉచ్చరించటం, వ్యర్థమైన మంత్రాలు వేరే వాళ్ళ మీదకి ప్రయోగించటమో, శపించబడిన జీవితాలై, పాడైపోయిన జీవితాలై, వంకర మార్గాలవే. అలాంటి జీవితాలు ఎవరు బాగు చేయాలి, ఎవరు రక్షించాలి, ఎవరు దేవుని వైపు నడిపించాలి అంటే దేవుడు అంటున్నాడు, ఎవరో కాదు, ఈ మాటలు వింటున్నా నువ్వే. ఎందుకంటే నిన్ను పిలుచుకొని వాళ్ళని పట్టు అనే వాళ్ళిస్తున్నాడు. ఆ రోజు అపోస్తులు బోధిస్తున్నప్పుడు మాంత్రిక విద్య అభ్యసించిన వాళ్ళు, ఇదే జీవితం, ఇందుకే పుట్టాము అనుకున్న వాళ్ళు, ఎక్కడో చీకట్లో సంచరించే వాళ్ళు సైతమో ఈ వాక్యానికి భయపడి మేము చేసేది తప్పని వదిలిపెట్టి వాటిని కాల్చివేశారంట. అంటే ఎంత శక్తివంతంగా దేవుడు ఒక వ్యక్తిని మారుస్తున్నాడో అర్థమవుతుందా అమ్మా? చేతనైతే జీవితాలు బాగు చేయి, కానీ తగలబెట్ట మాకు. చేతనైతే జీవితాలని రక్షించు, కానీ చెడ్డగా చెప్పొద్దు ఎదుటి వాళ్ళ గురించి. నీకు చేతనైతే ఎదుటి వ్యక్తికి క్షేమాన్ని కోరు. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే మంచోళ్ళు అంటారు, పక్క వాళ్ళ పిల్లల గురించి మాత్రం మంచి చెప్పరు. వాస్తవానికి వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు, అది మాత్రం రాయనీరు. వాళ్ళ ఇంట్లో కొట్లాటలు గొడవ ఉన్నా ఎవరన్నా బయటకు వచ్చి మీ ఇంట్లో అరుచుకున్నారు, కొట్టుకున్నారు అంటే ఎవరు చెప్పింది అంటారు. పక్కింట్లో ఇంత వెనకేదన్నా జరిగింది అనుకో, ఇక చూసుకో దాని గురించి ఏం చెప్తారు. నువ్వు మనుషులను బాగు చేసేటట్లుగో పిలవబడ్డావా? చెడ్డ సమాచారం చెప్పేటప్పుడు పిలవబడ్డావా? నువ్వు దుష్టుడికి సేవ చేస్తున్నావా, దేవుడికి చేస్తున్నావా, దేవుడిని పెట్టవా, దేవుడి సంబంధివా? దేవుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని పిలిచాడు. ఆలోచించుకో, ఎవరి పోలిక అనుకున్నావు నువ్వు? నేను దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుడు మనం చేశాడో, మార్గం తప్పాం అంతే. అయినా దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చి నన్ను వెంబడించో, ఇప్పటి వరకు పనికిరాని నీ జీవితాన్నే పనికొచ్చేటట్లుగా చేసి ఇదిగో తప్పుదారిలోకి వెళ్ళిపోతున్న మాంత్రికులు సైతం పట్టేటట్లు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలామందికి సోదంటే భయం, చాలామందికి సోదంటే భయం. సోదే అది చెబితే ఖచ్చితంగా అంటారు. నేను అడుగుతున్నా, దేవుడు ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? బైబిల్ గ్రంథంలో లేవియా కాండం 19:26 చదువు వచ్చిన వాళ్ళు త్వరగా చదవండి. లేవియా కాండం 19:26. రక్తముతో కూడినది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రప్రయోగము చేయకూడదు. దేవుడు చెప్పేది ఇది. కానీ మనిషి ఏం చేశాడు తెలుసా? చెడిపోయాడు. మనిషి చెడునే స్వీకరిస్తాడు, చెడునే వింటాడు, చెడునే చేయాలని చూస్తాడు. అలాగ కొంతమందిని తిప్పాడు మార్గాన్ని. ఇప్పుడు ఆలోచించు, చదువుకున్న పిల్లలు తప్పుదారి పడితే ఎవరు రక్షించాలి? ఉద్యోగస్తులు తప్పుదారి పడితే ఎవరు రక్షించాలి? ఇలా మంత్రాల వైపు పోయిన వాళ్ళని ఎవరు రక్షించాలి అంటే దేవుడు ఎవరో కాదో నువ్వే అంటున్నాడు. అంత గొప్ప పిలుపు దేవుడు పిలుస్తుంటే పాట పాడమంటే సిగ్గు, దేవుని మందిరానికి రావటం సిగ్గు, బైబిల్ పట్టుకొని రావటం సిగ్గు, మోకరించటం సిగ్గు, అన్నీ సిగ్గు. ఇక సినిమా పాట పాడమను బ్రహ్మాండంగా పాడతాం.
అంటే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో కూడా మనకు అర్థం కాల. ఆయన పరమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. భూమి మీద ఏమున్నదే? ఎండిపోయి ఉన్నారు మనుషులు, మంచి లేదు భూమి మీద. కానీ ఈ మంచి లేని వాళ్ళనే ఎన్నుకొని అనేకులకు ఉపయోగకరంగా వల విసురో, పట్టు వాళ్ళనే అన్నాడు. అందుకే మోషే ఐగుప్తు దేశంలో మాంత్రికులు గడగడ వణికిపోయినారు. దానియేలు కాలంలో గడగడ వణికిపోయినారో. మనమే గల్ 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 అంటే వణికిపోతాం, గడగడ గడగడ వణికిపోతాం. గజ్జల సమ అంటే వణికిపోతాం, మరి చీకటి అంటే వణికిపోతాం, మరి సమాధి అంటే వణికిపోతాం, మరి మొణమాపాం ఎదురొస్తే వణికిపోతాం. మరి మనుషులంటే చచ్చిపోకుండా ఉంటారా? ఆ భూమి మీద ఎవరు అంతే బతుకుతారా? ఎవరు నేర్పారు ఇవి నీకో? నీలో భయం నిన్ను ఏలుతున్నదంటే నువ్వు దేనికి బానిసుడు, దేనికి దాసుడు, దేనికి బందీగా ఉన్నావు? దేవుడు చెబుతున్నాడు, వాటిని పట్టి మంచిదారిలోకి తీసుకురావటానికి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పిలుస్తుండి. రాత్రి అప్పగించుకొని నమ్మో. పనికిరాని వ్యక్తిని అనుకోవద్దు. ఆయన పిలుచుకుంటున్నాడంటే చూసుకో ఇక ఎంత గొప్పవాడో యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఉద్యోగస్తులు తప్పుదారి పట్టారు. 2 చదువుకునే బిడ్డలు తప్పుదారి పట్టారు. 3 మంత్ర విద్య వైపు తప్పుదారి పట్టారు. సమాజం చూడు ఎట్టయిపోయిందో, ఎన్ని విధాలుగా సాతానుగాడు చేశాడు చూడు. నాకేం పట్టదు, నాకేం పట్టదు, నాకేం పట్టదు అంటాం కాదో. దేవుడు ఎందుకు ఒక వస్తువును సృష్టించాడో దానికి అదే ఉపయోగపడాలి. అంతేగాని మనిషిని సృష్టించింది ఒకదానికైతే ఇంకొక దాని వైపు వెళ్ళిపోతే దేవుడు ఎంత బాధపడతాడో, దేవుడు ఎంత దుఃఖపడతాడో, దేవుడు ఎంత వేదన చెందుతాడో. నువ్వు పనికొచ్చే పాత్రవి, నువ్వు దేవుడి చేతిలో వాడబడే సాధనానివి. నీ విలువ తెలుసుకో. దేవుడు నీకు విలువ ఇస్తున్నాడు. సమాజం ఇగిపోతే ఇగిపోయింది. దేవుడు ఇస్తున్నాడు. పనికొచ్చేటట్టు నేను చేస్తా అంటున్నాడు. నువ్వు పనికొచ్చే బిడ్డవే. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకో. ఎక్కడైతే తల దించుకున్నావో అక్కడే తల లేపేటట్టు చేస్తున్నాడు యేసు. హల్లెలూయా. తర్వాత ఇంకా ఎవరెవరినంట చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనంలో ఒక భక్తుడు, ఒక అపోస్తులు మెలితే అనే ద్వీపానికి వెళ్ళాడు, ప్రాంతానికి. ఆ మెలితే అనే ప్రాంతంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? అనాగరికులు. చాలు, అనాగరికులు అంటే చెప్పాలి చదువుకున్న వాళ్ళు. అమ్మ, అనాగరికులు అని ఎవరిని అంటారు? చదువు లేనోళ్ళు, పనులు చేసుకొని బతికి తెలియదు అన్నమాట. వీళ్ళు నెలపడుపును చూసి ఎవరో ఒకళ్ళ ముఖం చూసిన దాకా భయమే. మరి అట్లా చూడకపోతే నాకేం కాదులే అని అనుకోరు పాపం. ఎవరు చెప్పినా నమ్ముతారు, ఎవరు ఏదన్నా నమ్ముతారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక ఫోన్ కాల్ వచ్చింది అంతే చచ్చిపోతున్నారు అన్నారు అనుకో, ఉరుకుతురు ఎటోళ్ళట్టు. ఫోన్ వచ్చిందంట, మరి ఆ కాలంలో మరి ఇక్కడికి వచ్చిందో లేదో నాకు తెలియదులే, కానీ పండుకున్న వాళ్ళు పండుకున్నట్టే పోతున్నారంట. లేపండి పిల్లలను, లేపండి. మా ప్రాంతంలో అంతేనమ్మా. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? అసత్యానికి భయపడతావు. అది నిజమా అబద్ధమా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? అనాగరికులు అంటే అర్థం ఏంటి అనుకున్నావు? చదువు లేని వాళ్ళు చాలామంది పాపం కష్టపడతారు, చెమటోర్చి కష్టపడతారు, పిల్లల కోసం కుటుంబం కోసం కష్టపడతారు. కానీ అన్ని మూఢనమ్మకాలకు పెడతారు పోయి. అవంటే భయపడతారు, వాటికి తల వంచుతారు. దేవుడు నరుని సృష్టించింది దేనికి పడితే దానికి, తుమ్మితే దగ్గితే దానికి కాదు, కాకి ఎదురొస్తే పిల్లి ఎదురేస్తే భయపడటానికి కాదు. మనం అంటే అవి భయపడాలి, వాటికి మనం భయపడితే ఒక్కసారి ఆలోచించు. నీ విలువేంటి, నీ గొప్పతనం ఏంటి? యేసు పిలుచుకుంటున్నాడు అంటే ఇప్పటి వరకు అనాగరికులుగా, జ్ఞానం లేని బిడ్డగా, అదిగో అజ్ఞానంగా ఉన్నావు, దేనికి పడితే దానికి భయపడ్డావు, సాగిలి పడ్డావు, గడగడ వణికావు, నీ కష్టాల జీతాన్ని ఇచ్చుకున్నావు. ఇక నుంచి అది చాలు. నువ్వు నా వైపు వస్తే భయపడే వాటికి నువ్వంటే భయపడేటట్టు నేను చేస్తా. ఆ బంధకాల్లో పాపం ఎంతోమంది బందీగా ఉన్నారు, వాళ్ళని పట్టుకొని మంచి దారిలోకి తీసుకొచ్చేటట్టు చేస్తా. మా అమ్మలు మాకేం నేర్పారంటారే, అక్కడ చచ్చిపోయి ఉన్నారు కదరా, అడిగి పోకూడదురా నువ్వు అనేది మా అమ్మ. ఏమమ్మా ఎందుకమ్మా అంటే నీకు పడతారా అనేది. నాకే ఎందుకు పడతారమ్మా అంటారు, వయసు వాళ్ళకి పడతారులేరా అనేది మా అమ్మ. ఒకసారి ఆలోచించండి. అదేందమ్మా చచ్చిపోయిందిగా ఆయన అంటే, చచ్చిపోతే దెయ్యమై తిరుగుతుడురా.
ఆయన మరి నా కళ్ళ ముందు చచ్చిపోయిందిగా, మరి దెయ్యం ఏడ నుంచి వచ్చిందమ్మా పోయిందిగా అంటాను నేను. నీకు తెలీదో ఏడే దొరుకుతుడు ఆయన అని మా అమ్మ చెప్పింది. వాళ్ళకి చదువు లేదు. మరి నేనన్నా మరి ఇది నిజమన్నా అమ్మ నమ్మాలిగా. చాలామందికి దెయ్యాల భయం ఉన్నాయి. సరే చచ్చిపోయినా ఆయన దెయ్యం అవుతుడు. మరి భూమి పుట్టినప్పుడు కాని చెప్పడం దాకా ఎంతమంది చచ్చిపోయారు? దెయ్యాలు ఎక్కువ మనుషులు ఎక్కువ? భూమి పుట్టినప్పుడు కాని చెప్పడం వరకు ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేనంతమంది కదా. మరి బతుకున్న వాళ్ళకన్నా దెయ్యాలు ఎక్కువ ఉండాలిగా భూమి మీద. జ్ఞానం లేకపోతే అంతే. ఎవరు ఏది చెప్పినా నమ్ముతాం. ఒరే నిజమే కదా, ఈ తరంలోనే చాలామంది చచ్చిపోయారు. మా భూమి పుట్టిన కాంచి ఎన్నో తరాలు పోయినాయి. వాళ్ళందరూ భూమి మీద ఉంటే మనుషులు బతకనిస్తాయా? ఎవరు ఏది చెప్పినా నమ్మటం. ఆ తాయితో ఒకటి తీసుకొచ్చి కట్టుకో. ఈపున ఒకటి దొరుకుతుడు, ఒకటి ఇస్తుడు. ఒక్కటే సరుపు. ఆయనకి కలెక్షను, మనకేం బాధ. ఆయన కలెక్షన్ పోనీ కర్మ అంటాడు. తగ్గిద్దా? తగ్గిద్ది పో అంటాడు. శుభ్రంగా మందు తాగుతాడు. ఆ తాయి తెచ్చి మనకు ఆయన డబ్బులు పోగు చేసుకొని శుభ్రంగా మందు తాగుతాడు. పిచ్చోళ్ళు ఉన్నంత కాలం నా కలెక్షనే అంటాడు. ఇవన్నీ నేను చేసినండి. అజ్ఞానం. ఎవరు ఏది పడితే చెబితే నువ్వు నమ్ముతావా? ఎవరు ఏది పడితే చెబితే అలా ఉంటే నువ్వు ఎలా ఉన్నావు? అనాగరికంగా ఉన్నావు. అందుకే బైబిల్ చదువు, దేవుడి ఎద్దకు రా. ఆయన ఎద్దకు వస్తే ఇలా ఎంతోమంది మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళని పట్టుకునేటట్టు చేస్తాడా. కష్టార్జితం అనుభవిస్తావా నువ్వు? యాడికి పోయినా ఇబ్బందే. అడుగు తీసి అడిగేసినా ఇబ్బందే. భయమే. నేను అంటున్నా, చీకటి నిన్నేం చేయలేదు, భయపడొద్దు. సమాధి నిన్నేం చేయలేదు, భయపడవద్దు. దేనికి నరుడు తల వంచేటట్లుగా దేవుడు చేయలా. సమస్తం మనిషి పాదాల కింద పెట్టాడు దేవుడు. నువ్వే అధికారి అన్నాడు. మనమే అజ్ఞానంగా ఉండి మొత్తాన్ని తల మీదకి తెచ్చిపెట్టుకున్నాం. తెచ్చిపెట్టుకొని నిమిషంతో సహా జరగాలి వివాహం. క్రైస్తవులు కూడా ఈరోజు అంతే చేసుకుంటున్నారు. నిమిషం దాటకూడదు. ఏమిటి పొజిషన్ ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించు. ఒకడు దేనికైతే భయపడతారో దానికి దాసుడు, ఒకడు దేనికైతే భయపడతారో దానికి తల వంచిన వాడి కింద ఏడతాడు. అది ఏలుద్దు ఆ వ్యక్తిని. దేవుడు అన్నాడు, నేను దేవుణ్ణి, నా స్వరూపం నీకు ఇచ్చా, నేను ఎలా అధికారం కలిగి ఉన్నానో అన్నీ నా పాదాల కింద ఎలా ఉన్నాయో నా కుమారుడు కూడా అలాగనే ఉండాలని దేవుడు సృష్టిస్తే మనం దేశంపై అన్ని నెత్తి మీద పెట్టుకుని ప్రతిదీ భయం, ప్రతిదీ మూఢనమ్మకం, ప్రతి దానికి కష్టార్జితాన్ని ఇవ్వటం, అన్నీ నమ్మటం. దేవుడు అంటున్నాడు, ఇక చాలయ్యా, నేను పిలుస్తున్నారా అవి తొలగించి ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళని పట్టుకునే జాలరిగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం లేనివాడు ప్రతిదీ నమ్ముతుడు. జ్ఞానం ఉన్నవాడు వివేచిస్తాడు. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతుడు. జ్ఞానం ఉన్నవాడు వివేచిస్తాడు. మరి నీకు జ్ఞానం ఉందా? యేసు పిలుస్తున్నాడు. నీకు దేనికి భయపడాల్సినంత అక్కర్లేదు, నా సన్నిధికి రమ్మంటున్నాడు. అందుకే వాక్యం చక్కగా నేర్చుకోండి, వినండి, చదవండి. పరిచర్య అంటే ఎవరైనా ఎందుకు చేస్తారమ్మా? పరిచర్య ఎందుకు చేస్తారు? ఈ వాక్యం నీ జీవితంలో, మన జీవితంలో ఈ వాక్యం చాలా విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా ఇది ఏ స్కూల్లో, యూనివర్సిటీలో చెప్పేది కాదు. ఇది నేను డిగ్రీ చదివా, డిగ్రీ దాకా పోయా. పాఠం రావటం నేను బాగానే ఉన్నాను అనుకుంటా, కానీ ఉపయోగం ఏంది? మా ఆలోచన బాగుండాలిగా. నువ్వు ఎంత చదువు చదివినా ఆ చదువు మనలో ఉన్న చెడ్డ ఇంత ఆలోచన తీసేయలేదు. జీవం కలిగిన దేవుడికి ఆ శక్తి ఉందే. అందుకని ఏది నమ్మొద్దు. నువ్వు ఇంకా భయంతో ఉంటే యేసు సన్నిధికి రా, దేవుడి దగ్గరికి రా. నేను చెబుతున్నా, నా ఇంట్లోంచి నేను అడుగు బయట పెట్టాలంటే భయం. అంత పట్టింపులు ఉన్నాయి నాకు. దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అమ్మా దర్జాగా బయటకు వస్తా. ఎందుకో తెలుసా? ఆ దేవుడు మనల్ని పిలిచాడు గడగడ వనకటానికి కాదు, ఏలటానికి, అధికారిగా ఉండటానికి, అందులో ఉన్న బలహీనలను పట్టటానికే పిలిచాడు. నీ విలువ నీకు తెలుసా? ఎంతకాలం ఉంటావలో ఆ బంధకాల్లోంచి, ఆ మూఢనమ్మకాల్లోంచి, ఆ భయంలోంచి, ఆ ఇరుకు ఇబ్బందులోంచి బయటికి రా. దేవుని సన్నిధికి రా, ప్రార్థనకి రా, దేవుని నమ్ము. నేనేం పుట్టకతో క్రైస్తవుడనని చెప్పటల్లా.
ఆయన శక్తి ఎలాంటిదో అనుభవించి నాతో పాటు వచ్చిన బ్రదర్స్ ఫుల్ డ్రింకర్స్, భయంకరమైన తాగుబోతులు. ఏది ఇచ్చేవాళ్ళు కుటుంబాల తల్లిదండ్రులను, భార్యలనే. నా ద్వారా వలేసి పట్టాడు వాళ్ళని. హల్లెలూయా. అంటే నువ్వు కుటుంబంలో ఒక్క వ్యక్తిని నువ్వు గదిలితే నీ ద్వారా నీ కుటుంబాన్ని పడతాడో యేసు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచు. దేవుని అంటే ఏమనుకున్నావు? ఆ అనుబంధం, ఆ శక్తి, ఆ బలమైనదే. నిన్ను వదిలిపెట్టడు దేవుడు. ఆయన వైపు వస్తే నిన్ను వదిలిపెట్టడు. ఏ స్థితిలో ఉన్నా ఇప్పటివరకు ఇది చాలు. వాటన్నిటిని వదిలిపెట్టి ఆ భయంలోంచి బయటికి రా. యేసు నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాడు. ఆ తర్వాత ఇక చివరిగా నేను ఒక మాట చెబుతా, చూడండి. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. చూడండి, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:11. ఇంకొక బ్యాచ్ని ఎటువైపు తీసుకుపోయాడో సాతానుగాడు చూడు. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:11. మీలో, బాగా వినాలి, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నామా? అంతేనా? ఇదొక బ్యాచ్. సాతానగాడు వంకర వైపు తిప్పిన బ్యాచ్లన్నిట్లో ఇదొక బ్యాచ్. పొద్దున లేచిన కాంచి ఏ పని చేయరు, కష్టపడరు, చెవటోర్చరు, ఏ పని చేయాలి అన్నా ఇష్టపడరు, సోమరులుగా ఉంటారో, తల్లిదండ్రులు తెచ్చిపెడితే తిని తిరుగుతూ ఉంటారో. దేవుడు నరుణ్ణి సృష్టించినందుకు కాదు, దేవుడు నరుణ్ణి పిలిచినందుకు కాదు, నువ్వు వ్యర్థుడిగా ఉండటం కాదు. నువ్వు ఏదో ఒక పని చేసుకోవాలి, న్యాయంగా కష్టార్జితాన్ని తినటం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పింఛను వస్తుంటే ఐగోళ్ళు ఆకుంటున్నారు, కొంతమంది సోమరులుగా తిరుగుతా. నిజంగా ఆ లైఫ్ని దేవుడు అట్టెందుకు పెడతాడు? అసలు ఈ సాతానుగాడు తిప్పి వంకర మార్గం వైపు తిప్పి మనిషిని దేవుని కుమారుడిగా ఉండనీయకుండా సోమరులుగా ఉండి, రోగిష్ఠులుగా ఉండి, వ్యర్థులుగా జోదాల వైపు, లోకపరమైన అలవాట్ల వైపు తిరిగి కుటుంబాన్ని వేధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది యవనస్తులు పని చేయరు, పెద్దోళ్ళు పని చేయరు. సోమరులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. ప్రతి వ్యక్తి కూడా పని చేయాలి, కష్టం చేయాలి, చెమటోర్చాలి. అది తిన్నప్పుడే మనిషికి తృప్తే, అది తిన్నప్పుడే మనిషిని దేవుడు ఇదిగో నేను నిన్ను సృష్టించినందుకు నువ్వు వ్యర్థుడిగా ఉండలేదు అంటాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒక గ్లాసుని సృష్టించాడు కాబట్టి అందులో నీళ్లు పోసుకొని తాగాలి, అందుకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మనిషిని ఎందుకు భూమి మీదకి పుట్టించాడు, ఎందుకు తెప్పించాడు అంటే నువ్వు పని చేయి, ఏదో ఒక పని చేయి, ఏదో ఒక కూలి పని చేయి, ఏదో ఒక జాబ్ చేయి, ఎక్కడికైనా వెళ్ళి ₹1 సంపాదించు, చెమటోర్చు, దాని ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికించుకో, నీ ఆయుష్ బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ సాతానుడు ఏం చేసిండో తెలుసా? పని బాట చేయకుండా కొట్లాట్లో, గొడవలో ఇటు పడితే అటు తిరుగుతూ వ్యర్థులుగా ఉంటున్నారు చాలామంది ఈ భూమి మీద. దేవుడు బాధపడి ఇలాంటి వాళ్ళని ఎవరు కాపాడాలి, ఇలాంటి వాళ్ళని ఎవరు రక్షించాలి? ఇలా వ్యర్థులుగా తిరుగుతున్నారు, ఆయుష్ పోతుంది, సమయం పోతా ఉన్నది. ఆ వ్యక్తి తర్వాత చనిపోతే భూమి మీదకి మరలా తిరిగి రాడు. ఆ వ్యక్తిని రక్షించడానికి రాండే అని పిలుస్తున్నాడు దేవుడు. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా అంటే ఏం చేయట్లేదయ్యా, సోమరికి దొరుకుతున్నారు అంటారు చాలామంది. మరి ఆ వ్యక్తిని ఎవరు పట్టుకోవాలి, ఎవరు బాగు చేయాలి? ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి వయసు అయిపోద్ది, టైం అయిపోద్ది, ఆ వ్యక్తి జీవితం పరిస్థితి ఏంటి? అలా వ్యర్థుడిగా ఉండటానికి కాదు కదా. ఆకాశ పక్షులు కూడా నోరు లేని గూడు కట్టుకుంటాయి, నోరు లేని పిల్లల్ని పోషిస్తాయి. మరి మనిషి అలా ఉండటానికి దేవుడు సృష్టించాలా. చదువుకునే వాళ్ళు కష్టపడి చదువుకోవాలి, పనిచేసే వాళ్ళు కష్టపడి పని చేయాలి, ₹1 సంపాదించుకోవాలి, ఆ కష్టార్జితాన్నే తినాలి. ఇది దేవుడు చెప్పింది. అంతేగాని ఒక పనికి నువ్వు పంపిస్తే ఇంకో పని చేసుకుంటేట, ఒక పనికి నిన్ను పంపిస్తే ఆ పని కాకుండా వేరే చేసుకుంటే ఎట్లా? అంటే అర్థం ఏంటి? నిన్ను దేవుడు ఎందుకు భూమి మీదకి రప్పించాడో అది చేయట్లా, నిన్ను ఎందుకు ఏ వస్తువుని ఆయన ఎందుకు సృష్టించాడో అది చేయటల్లా.
అది చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారంట భూమి మీద. మరి వీళ్ళని ఎవరు రక్షించాలంటే దేవుడు అంటున్నాడు, నేనే రక్షిస్తా, నేనే పిలుస్తా ఉన్నా, నా మాట విని మీరు వస్తారా, మిమ్మలను మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనిషికి దేవుడు ఏం చెప్పాడు? ప్రసంగి గ్రంథం 3:13 చూడండి. ప్రసంగి గ్రంథం 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట. అది నువ్వు కష్టార్జితం వలన తిని తృప్తి పొంది సుఖం అనుభవిస్తే అది దేవుడిచ్చిన బహుమానం. అంతేగాని అక్రమంగా కూలోడికి ఇవ్వకుండా అన్యాయంగా సంపాదిస్తూ నీ ఇంట్లో అది పెట్టుకుంటే ఆ డబ్బు ఊరకుంటుంది అనుకున్నావా? ఆ డబ్బు మెదలకుండా ఉంటుంది అనుకున్నావా? అది నీకు క్షేమాన్ని కలగజేసేది అనుకున్నావా? అందుకే జ్ఞానం కావాలనేది. ఒక్క రూపాయి అన్యాయంగా ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తే ఆ రూపాయి మెదలకుండా ఉండదో, కేక పెట్టుద్దంట దేవుడికి మొరపెట్టుద్దంట. డబ్బు నన్ను అన్యాయస్తుడు తీసుకున్నాడు, అన్యాయస్తుడి దగ్గర నేను ఉన్నా, కష్టం చేసి నన్ను తెచ్చుకోవాలా, మోసం చేసి నన్ను తెచ్చుకొని దాచిపెట్టుకుండా దేవుడికి మొరపెట్టిద్దంట. ఒట్టికి చెప్పను. యాకోబు రాసిన పత్రిక తీసారా? యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. మీ చేలు కోసిన పనివారికి మీరు ఇయ్యక మీరు అన్యాయముగా బెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది చూడు, 5:4. ఆడుంది చూడండి. రూపాయి అయినా, ఒకవేళ వస్తువు అయినా, నీ కష్టార్జితాన్ని నీ ఇంటికి రాకుండా అన్యాయంగా తెచ్చుకుంటే ఆ ఏం చేస్తున్నాయి ఆడుంది చూడు. ఇదిగో మీ చేలు కోసిన కూలోళ్ళకి ఇయ్యక మీరు మోసంగా బెగబట్టిన కూలి మొరపెడుతున్నదే. చూసావా? మొరపెడుతుందంట. అది మనకు తెలియకుండా వాడి దగ్గర అన్యాయంగా లాక్కున్నాలే, వాడి దగ్గర అన్యాయంగా తీసుకున్నాలే, వాడి సొమ్ము వచ్చిందిలే, ఈడు వస్తువులు వచ్చిందని నీళ్ళలో పెట్టుకుంటున్నాం. కానీ అది మొరపెడుతుంది, ఏడుస్తుందంట, అది దుఃఖపడుతుందంట. నువ్వు వేరే వ్యక్తి భూమి కొంచెం లాక్కున్న అన్యాయంగా అది మొరపెట్టుద్ది. మరి మనిషి ఇంట్లో ఎందుకు అన్ని నష్టాలు, అన్ని భయంకరమైన వ్యాధులు, అన్ని భయంకరమైన మానసిక వేదనలో ఎందుకు కలుగుతున్నాయో తెలుసా? అనవసరం తెచ్చిపెట్టుకుంటుండు. అందుకే బైబిల్ దగ్గరకు వస్తే అన్నీ తెలుస్తుంది. దేవుడు కష్టార్జితాన్ని అనుభవించట్లేదు నరుడు, సోమర్లుగా పోతాడు పంచాయతీ తెరవటానికి. ఆయన 4 కోటలు పోయాలి, ఆయన 4 కోటలు, ఆయనే ఒక 2,000 ఇవ్వాలి, ఆయన 2,000 ఇవ్వాలి. న్యాయం పలుకుతాడు అంటే అన్యాయమే పలుకు వస్తాడు. ఈ అన్యాయపు సొమ్ము ఇంట్లో పెట్టుకుంటాడు. అదేం చేస్తుంది? ఊరకుంటుందా? మొరపెడుతుందంట అక్కడ. అప్పుడు ఆ మొర ఆడిగిపోయిందంట. మీ కోతవారి కేకలో సైన్యములకు అధిపతి ప్రభు చెవులలో వెళ్ళిపోయిందంట. మొర వెళ్ళిపోయిందంట. ఎంత కోపం వస్తుంది ఆయనకే అమ్మా, ఎంత కోపం వస్తుంది. ఈ చేత్తో ఇస్తాడు 100 రూపాయలు, ఈ చేత్తో ఇస్తుంది ఒక 1000 రూపాయలు, ధర్మ వడ్డీ 15 రూపాయలు. న్యాయం కదా? న్యాయం. నేను ఒట్టికి చెప్పట్లేదు, ఆలోచించండి. కాలం ఇలా అయిపోయింది. కష్టార్జితాన్ని భుజించు, కష్టార్జితాన్ని తెచ్చుకో, కష్టార్జితాన్ని తిను, నీ పిల్లలకు పెట్టు, వంట పట్టుద్ది, దీర్ఘాయుష్యమంతులు అవుతారు, క్షేమం వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో సొమ్ము వస్తుందని, వస్తువులు వస్తున్నాయని లాక్కొని మొత్తం తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే అవి ఏడుస్తున్నాయంట, కన్నీరు గారుస్తున్నాయంటే, మొర పెడుతుందంట. అప్పుడు కీడు వస్తుంది ఆ కుటుంబం మీదకి.
అప్పుడు దుఃఖం వస్తుంది, అప్పుడు వ్యాధులు వస్తాయి, మానసిక వేదనలు వస్తాయి, ఎన్నో నష్టాలు జరుగుతాయి. తెలియట్లేదు కాబట్టి దేవుడు అన్నాడో నా ఎద్దకు రండి, వాళ్ళని పట్టుకోవాలి, పాపం వాళ్ళకి తెలియటం లేదు, మంచి మార్గంలోకి నడిపించడానికి పిలిచాడు దేవుడు. ఇప్పుడైనా వస్తావా? ఎంతమంది నీ బంధువులు అలా ఉన్నారు, నీ కుటుంబీకులు అలా ఉన్నారు, వాళ్ళు నష్టపోతే వాళ్ళ ఆత్మీయ బాధ్యులు ఎవరో? వాళ్ళు ఇలా పాపంలో పడిపోయి సాతానుగాడు తప్పు మార్గంలో తిప్పు అన్యాయ సొమ్ము అనుభవించి వాళ్ళకి వాళ్ళ నష్టాన్ని కలగజేస్తుంటే చూసి నువ్వు ఊరకుంటావా? అందులో పార్టిసిపేట్ చేస్తావా? ఇద్దరు చచ్చిపోతే నరకానికే కాబోయేది. మరి చేతనైతే తల్లిదండ్రులను రక్షించు కుమారుడుగా, కుమార్తెగా. చేతనైతే పిల్లలను రక్షించు తల్లిదండ్రులుగా. అంతేగాని విషయాన్ని నూరిపోస్తే అందరూ నరకానికి పోయి కాలిపోవాలి. నేను అంటున్నా, ఇంకాసేపటికి నువ్వు ఉంటావో నేను ఉంటావో లేదు గ్యారెంటీ. బతికున్నప్పుడే యేసుని నమ్ము రక్షించబడు. బతికున్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు పొరపాటు అయిపోయింది క్షమించమని వేడుకో. నిన్ను క్షమిస్తాడో, రక్షిస్తాడో, అనేకుల బంధకాల్లో ఉంటే చెప్పి ఈ సత్యాన్ని విడిపిస్తాడు. పనికొచ్చే పాత్రగా ఉండాలనుకుంటావో, పనికిరాని పాత్రగా ఇదిగో ఇంత సంపాదించా, ఇన్ని ఇల్లు కట్టించా అని అనుకుంటావో, ఒక్కసారి ఆలోచించుకో. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడో, 2 చేతులతో దిట్టంగా సంపాదించిండో, ఏ రోజు కూడా దుఃఖపడలేదంట. మంచి వస్త్రాలు, కాస్ట్లీ ఫుడ్, లగ్జరీ అనుభవించిండు. సచ్చి నరకంలో కేకలు పెడుతుండో, పాతాళంలో కేకలు పెడుతుండో. పిల్లలకి జ్ఞానం నేర్పి పనికి మేలని జబర్దస్త్ ఫోగుల దగ్గర కూర్చోబెడితే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు వస్తాయి. మళ్ళీ వాటి దగ్గర నవ్వటాలు. ఏమి నవ్వురా నాయన, పిల్లలకి అదే కనిపించేది. ఆ యవన వయసులో వాళ్ళు ఏం ఆలోచిస్తారో కూడా అజ్ఞానంగా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి నా మాట విని వస్తే వాటంతటిని నేను తీసేసి ఆ కుటుంబాన్ని వెలుగుతో నింపుతా, నీకు వలేస్తాను రాయ్యా అని ఆశపడి పిలుస్తున్నాడు దేవుడు. మన మీద గొప్పోళ్ళని పిలవట్లా, ప్రేమ చూపి పిలుస్తున్నాడు. అందుకనే నీ యవ్వన జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడికి అర్పించుకో. రక్షించబడు, దేవుని నమ్మి రక్షించబడు, బాప్తిజం తీసుకో, అదురుబావద్దు. ఒకప్పుడు పాపప జీవితాలను దేవుడు ఎంత శుభ్రపరుస్తుందో ఒకసారి ఆలోచించావా? ఎన్ని కుటుంబాల్లో ఎన్ని ఆస్తులు లాక్కున్నారో తెలియదు పాపం అధికారులకు. వాడిని చంపి ఈడిని చంపి, ఈడి బెదిరించి వాడిని బెదిరించి భూములు లాక్కొని ఎల్లలో పెట్టుకున్నారా, కోటలు కట్టారో. దేవుడు అంటున్నాడు, తాట దేస్తాడు అక్కడ. జ్ఞానం కలిగిన వాడికే తెలుస్తుంది అని. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? మొత్తం ఆస్తిపరుడు అనుకుంటాడు. కానీ దాని వెనక కంతలు చాలా ఉంటాయి, దాని వెనక బాధలు చాలా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, రే నువ్వు ఆస్తి సంపాదించుకోవాలా, నీకు కీడు సంపాదించుకున్నావు అంటాడు దేవుడు. ఆ డబ్బులు రోజు మరపెడతాను, ఆ వస్తువులు మరపెడతాను. నీ కారు ఎవరిది, నీ వస్తువులు ఎవరిది, నీ వస్త్రాలు ఎవరి, నీ ఇంట్లో ఫర్నిచర్ ఎవరిదే, ఆ సోటు ఎవరిది నాయనా అంటాడు దేవుడు. నువ్వు చెమట వచ్చావా, కష్టపడ్డావా, కన్నీరు గార్చావా చెప్పు అంటాడు దేవుడు. ఏందనుకున్న వాక్యం అంటే? జీవితం అంటే జ్ఞానం సంపాది, వాక్యం చదివితే తప్ప ఈ రానే రావు మనిషికి. మరి ఎప్పుడు వాక్యం చదువుతావు, ఎక్కువ తింటావు? ఏసై పుట్టాడు పండగ కేకు, పుట్టాడు పండగ కేకు. ఇదే ప్రతి సంవత్సరం ఇదే. కాస్త మారు మనసు పొంది ఈ చెడ్డవాట్లకి దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలి. ఇందుకు వచ్చాడు ఆయన. మీ అమ్మకి రక్షణ లేదు, మీ నాన్నకి రక్షణ లేదు, మీ పిల్లలకి రక్షణ లేదు. మనకు సంతోషం, ఆనందం. క్రిస్మస్ ఏం క్రిస్మస్? చేసే పనులు సరిగ్గా లేకుండా క్రిస్మస్ ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం? అందువరం నుంచి నేను వచ్చా మీ అందరి ముందు హ్యాపీ క్రిస్మస్ అని కేక్ కోస్తా, మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పి పోతా. ఇంకంతేగా, ఎవరు తీపోయింది. ఇంక రేపు ఏమి లేదు, గుర్తు లేదు, ఏమి లేదు. నీ జీవితానికి ఏవి నష్టాన్ని తెస్తున్నాయో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రాత్రి. నువ్వు విన్న వాక్యాన్ని, ఈ వాక్యానికి భయపడో, ఈ వాక్యానికి చెవియొగ్గో, ఇంకెవరి మాటలు నమ్మొద్దు. ఈ రాత్రి ప్రార్థించు, ఈ రాత్రి మొరపెట్టు, నీ పిల్లలకు నేర్పో. ఈ చెడ్డయన్నీ నా కుటుంబంలో వద్దు, నాలో వద్దు, నన్ను రక్షించయ్యా, నీ మాట వింటానయ్యా, నువ్వు ఇందుకు పుట్టినావని నేను నమ్ముతున్నానయ్యా అని దేవుడికి మొరపెట్టడం కనుక ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటే, ఒకప్పుడు పాత రోత జీవితాలను సైతమో పనికొచ్చేటట్లు చేసి, ఇదిగో నీలాగా ఇదివరకు ఎంతమంది బలహీనంగా ఉన్నారో, మార్గం తప్పి తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని తీసుకురాని అధికారం దేవుడిచ్చునుగాక. ఆమేన్. నేను ఇప్పటివరకు ఎన్ని చెప్పాను గుర్తున్నాయా? ఆ పిల్లలు గుర్తున్నాయి. ఇప్పుడు చూడు ఎంత సైలెంట్గా ఉన్నారో.
ఇప్పుడు చూడు ఎంత సైలెంట్గా ఉన్నారో, ఇప్పుడు చూడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో, ఇప్పుడు చూడు ఎంత జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకో దేవుని సన్నిధిలో ఒక్క ఆత్మన రక్షించబడదు అనుకో, దేవుడు ఎంత సంతోషిస్తారో తెలుసా. ప్రయాసపడేది ఎందుకో చెప్పు. సేవకురాలు అటు ఇటు ప్రయాసపడి ఈరోజు ఈ కూటం జరుగుతుంది అంటే ఆ కృపనిచ్చి పోరాడబట్టి. మరి ఎవరసలు ఏం చేయాలి? పరిచర్కి సపోర్టింగ్ ఉండాలి. ఎడుబడితాడు తిరిగితే ఏమొస్తుంది చెప్పు. మా మందిరంలో చిన్న మాట చెప్తున్నా, నేను ముగిస్తున్నా. మా మందిరంలో ఒక చిన్న పాప 2వ తరగతి, వాళ్ళ అమ్మకి ఎప్పుడు రోగం మనసన పడి ఉంటుంది. చెప్పట్లా ఎన్నో రోగాలు ఎందుకు వస్తాయి అంటే చేసుకుంటూ మనమే తెలియక అంతే మనసన పడి ఉంటుంది, వ్యాధి పడి ఉంటుంది. నేను అనుకుంటా అమ్మో ఏంది ఏమో ఇట్లా అయిపోయింది, ఇంకేమన్నా అయిద్దేమో ఇంకేమో బతకదని అనుకున్నారు చాలామంది. నేను అంతే అనుకున్నా. ఆ చిన్న అమ్మాయి వచ్చింది ప్రార్థనకి, సండే స్కూల్కి అని వస్తే, అరే మిమ్మ కోసం ప్రార్థన చేయమ్మా, అనారోగ్యంగా ఉందన్న. ఇక చేస్తుంది ఏడుచుకుంటా, మమ్మల్ని రక్షించో, మమ్మల్ని స్వస్థపరచో, మమ్మల్ని స్వస్థపరచో. పిల్లలకి అవి నేర్పించడం కాదు, వాడికి వచ్చే బూతులు ఇంకెవరికి రావు. ఎందుకో ఆత్మీయ జీవితంలో ఎవరిని ఎలా పెంచాలో దేవుడు మనకు నేర్పుతాడు. ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసి పరిచర్య చేస్తుంది, దేవుని సంఘంలో దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంది. పరిచర్య భలే బ్లెస్సింగో. ఒకసారి ఆలోచించండి. ఇలా ప్రార్థన జరుగుతున్నప్పుడు మందిరంలోనైనా ఎక్కడైనా ఆదివారం అయినా బిడ్డలు కలిసి దేవుని సన్నిధిలో పార్టిసిపేట్ చేయి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయి. నీకెంత బ్లెస్సింగో తెలుసా. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసి పరిచర్య చేస్తుందో, ఇప్పుడు ఆమె స్వస్థపడి బాప్తిస్మం తీసుకుని శుభ్రంగా పనిచేసుకుంటుంది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచు. పరిచర్య అంటే కొంతమంది రారు. పరిచర్య దేవుని సన్నిధిలో దేవుని పని అదే. ఎంత ఆరోగ్యం, ఎంత శాపం పోద్ది, ఎంత బలహీనతలు పోతాయో తెలుసా. దేవుడు అంత గొప్పోడు. ఇప్పటివరకు అన్ని పనులు చేసినావు, కాస్త దేవుని పని చేయి. దేవుని సన్నిధికి రా, నువ్వు చేయాల్సిన పరిచర్య చేయి దైవచేకులతో. ఇదిగో సంబంధాన్ని కొనసాగించు, ఆత్మీయంగా ఆ పరిచర్యకి సపోర్ట్గా ఉండు, నీకు కలిగింది చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు నీ కుటుంబంలో దేవుడు అద్భుతము చేస్తాడో. ఏదో ఒక రోజు ఇప్పుడు బాధపడుతున్నావేమో, నా తల్లిదండ్రుల రక్షణ లేదు, నా భర్తకు లేదు, నా పిల్లలకు లేదని ఇప్పుడు అనుకుంటున్నావేమో, బాధపడద్దు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు అలా ఉన్నారనే. నువ్వు ఒక్క వ్యక్తి ఆయన మాట నమ్మితే వాళ్ళు ఏ బంధకాలలో ఉన్నా లాక్కొచ్చి కూర్చోబెడతాడు ఇక్కడ. హల్లెలూయా. తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇక్కడ. ఆయనకు అంత శక్తి ఉంది. కనుక ఎప్పుడు కూడా నిన్ను పనికిరానోడువో, వ్యర్థున్నో, నా జీవితం ఇంతే అయిపోయిందిలే, ఈ బతికింతే ఇంకా చచ్చిపోదలని మాత్రం అనుకోవద్దు. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నా. కాస్త యవనస్తులు మోకరించండి అమ్మా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు